పూరా లోకల్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. దిస్ ఇస్ తేజ పృథ్వీ. జమాతే ఇస్లామీ జాతీయ అధ్యక్షుడు జకారియాను ఎన్ఐఏ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. పాకిస్తాన్కు చెందిన ఖలీఫా సంస్థకు కొత్త అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు శ్రీలంకలో నిర్వహిస్తున్న సభకు వెళ్లేందుకు చెన్నైకి వెళ్లిన ఆయన ఎన్ఐఏ అధికారులకు చిక్కారు. వరంగల్లో ఉంటున్న జకారియా విజయవాడకు చెందిన మరో ఇద్దరితో కలిసి శ్రీలంకకు వెళ్లేందుకు ఈ నెల 25న చెన్నై ఎయిర్పోర్ట్కి చేరుకున్నారు. అయితే ఎయిర్పోర్ట్లోని ఏఐ ఫేస్ రికగ్నైజేషన్ స్కానర్ జకారియాను గుర్తించి అధికారులను అలర్ట్ చేసింది. దీంతో అప్రమత్తమైన ఎయిర్పోర్ట్ అధికారులు వెంటనే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సమాచారం ఇచ్చారు. దీంతో ఎన్ఐఏ అధికారులు జకారియాతో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. జమాతే ఇస్లామీ అధ్యక్షుడిగా జకారియా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆయన కదలికలపై ఎన్ఐఏ నిఘా పెట్టింది. ఇటీవల జకారియా ఫోన్ నుంచి 5-6 సార్లు పాకిస్తాన్కు ఫోన్ కాల్స్ వెళ్లినట్లుగా ఎన్ఐఏ గుర్తించినట్లుగా సమాచారం. ఈ క్రమంలో జకారియా ఎయిర్పోర్ట్లో చిక్కారు. జకారియాతో పాటు అదుపులోకి తీసుకున్న ఇద్దరిని విచారించి మర్నాడు పంపించారు. పాకిస్తాన్లో ఎవరికి ఫోన్ చేశారో వివరాలు సేకరించినట్లుగా తెలిసింది. జకారియాపై ఎలాంటి కేసులు లేకపోవడంతో ఎన్ఐఏ అధికారులు అనుమానంతోనే అదుపులోకి తీసుకున్నట్లుగా సమాచారం. జకారియా పూర్వీకులు పాకిస్తాన్ నుంచి వలస వచ్చి గుంటూరు జిల్లాలో స్థిరపడ్డారని సమాచారం. 35 ఏళ్ల క్రితం వరంగల్లోని పోచ్ మైదాన్కు వలస వచ్చి అద్దె ఇంట్లో ఉండి 15 ఏళ్ల క్రితం జాన్పిరీలు ప్రాంతానికి మక్కం మార్చారు. అద్దె ఇంట్లో 2 భార్యలు, 9 మంది పిల్లలు, సోదరుడు, తల్లిదండ్రులతో కలిసి ఉంటున్నారు. కాగా జనవరి 25న ఫోన్ చేసి తనను పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారని చెప్పారని, తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తోందని జకారియా సోదరుడు తెలిపారు. ఇవి ఇప్పటి వరకున్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.